హలో అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? 1 గ్లాస్ రైస్ తీసుకున్నామండి, అంటే సోల రైస్ తీసుకున్నాము. వాటిని ఒక రోజు నైటల్లా సోప్ చేసి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా ఆరబెట్టుకోవాలండి. ఈ లోపల పావు కిలో బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్నగా దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా నువ్వులు, గసగసాలు, ఇలాచిని పక్కన పెట్టుకోవాలి. ఇలాచి క్రష్ చేసి దంచి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో క్లిప్లో చూపించినట్లుగా ఆ రైస్ అనేది మన హ్యాండ్కి అంటకుండా ఉంటే, తడి తగలకుండా ఉంటే అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. అది మిల్లుకి ఏం పంపించకుండా ఇంట్లోనే మా మమ్మీ మిక్సీ ఆడించి దాన్ని జల్లించి తర్వాత అరిసెలు ఎలా చేసిందో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న దానికి చక్కగా జల్లించుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చక్కగా మిల్లుకి పంపించకుండా చక్కగా మిక్సీలోనే వేసుకొని అట్లా వీడియోలో క్లిప్లో చూపించినట్లుగా అట్లాగా అద్ది పెట్టుకోవాలండి. లేకపోతే పిండంతా ఆరిపోతుంది. అలా చేసుకోవాలి. మనం జల్లించిన తర్వాత కూడా పిండిని అలాగే పెట్టుకోవాలంటండి. వీడియో క్లిప్లో చూపించినట్లుగా అదివి పెట్టాలంటండి. లేకపోతే అరిసెలు చక్కగా రావంటండి. అదొకటి టిప్పు, ఒకసారి ట్రై చేయండి. పావు కిలో బెల్లాన్ని అట్లాగా వాటర్ యాడ్ చేసుకొని అలాగా తర్వాత దాంట్లో ఆ డస్ట్ అంతా పోయినాక వడగట్టుకోవాలండి. తర్వాత పాకాన్ని రెడీ చేసుకోవాలి. డస్ట్ ఏం లేదండి, చక్కగా ఉంది బెల్లం అనేది. మీ అమ్మ వాళ్ళు మీకోసం ఏమేమి చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. నేను అడిగానని మా మమ్మీ నా కోసం ఎంతో ప్రేమగా చేసి పెట్టారండి. చాలా ఎమ్మీగా కుదిరినాయండి అరిసెలు. ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఎక్కువ క్వాంటిటీలో ఏం చేయకుండా తక్కువగా ఒక 25-50 అరిసెలు అయినాయండి, అంతేనండి. అలాగా చేశారు. తర్వాత దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అట్లా వీడియో క్లిప్లో చూపించినట్లుగా పాకం వచ్చిందా లేదా అనేది టెస్టింగ్ చేస్తారండి. మీ అమ్మ వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు వీడియో అలా తీసినప్పుడు విసుక్కుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే ఆ రెసిపీ అయ్యేంత వరకు కూడా కోపంగానే ఉంటారండి. మీ అమ్మ వాళ్ళు కూడా అలాగే ఉంటారా? అంటే ఎక్కడ పిండి ఆరిపోతుందో అనే కంగారు ఎక్కువ ఉంటుంది కదండి. అది ఎక్కువ మోతాదులో లేదు కాబట్టి ఏమనలేదు. అదే పిండి ఎక్కువ తీసుకొని ఒక 2 కేజీలు 3 కేజీలు పిండి అలాగైతే ఎక్కువగా ఇంకా కంగారు పెడతారండి. మీ పేరెంట్స్ కూడా, మీ అమ్మ వాళ్ళు కూడా అంతే ఉంటారా అనేది కూడా కామెంట్ చేయండి. చక్కగా తర్వాత పాకం అంతా రెడీ అయిన తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్లుగా పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు అరిసెలను అట్లా చేయాలండి. అట్లా యాడ్ చేసుకోవాలి వేడివేడి నూనెలోకి. తర్వాత ఆయిల్ అంతా తీసేయాలండి. వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లాగా అలా దాన్ని పెట్టి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. 3-4 ఉండాలండి అరిసెలు చేసేటప్పుడు. కానీ నేను మా మమ్మీ ఇద్దరమే కలిపి చేసామండి. చాలా ఎమ్మీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. ఎక్కువ కావాలంటే గసగసాల నువ్వులు యాడ్ చేసుకోండి. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.